తరుణ్ భాస్కర్ గారి సినిమాలు చూసుకుంటే, సో ఆ సినిమా, రెండో సినిమా, మూడో సినిమా ఆయన కనిపించిన సినిమాల్లో, ఆయన డైరెక్ట్ చేసింది కనిపించిన సినిమాల్లో, మీతో కొలాబరేట్ అయిన సినిమాలు టైటిల్స్ అన్ని భలే ఉంటాయి. శ్రీనగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, మస్తు షేడ్స్ ఉన్నాయి. ఇది మాకు ఆ 3 సినిమాలు చూస్తుంటే ఎలా ఉందంటే, ఫస్ట్ సినిమా ఆయన కెమెరా వెనకాల ఉండి మీరు ఫోటో తీసుకుంటాడు, సెకండ్ సినిమాకి నువ్వు తీసుకున్నావు కదా నేను వస్తానని మీ ముందు ఆయన నిలబడతారు, మూడో సినిమాకి సరే ముందు నిలబడ్డ వెనక్కి వెళ్ళు. మంచి గ్రాఫ్, గుడ్ వర్కింగ్ రిలేషన్షిప్ ఆల్వేస్ విత్ తరుణ్. మేము అడగంగానే వచ్చి చేశాడు. ఇట్స్ అ క్యామియో, ఫుల్ లెంత్ రోల్ కాదు, ఇట్స్ అ క్యామియో గెస్ట్ అపియరెన్స్ అండ్ హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. Of course he'll do a good job. అంటే ఏమైనా సెంటిమెంట్ కూడా ఉందన్న? సెంటిమెంట్ అట్లా ఇది కాదు బ్రో, ఇది మేము అంటే ఆయన చెప్పే డైలాగులు ఆయన మాతో ఒకసారి చెప్పినవి, ఈ సినిమాలో ఆయన చెప్పే డైలాగులు నాతో చెప్పినవి. అరే మరి ఇట్లా పెట్టి ఇట్లా చేయొచ్చు కదా అని మాకు ఐడియా వచ్చి అడిగేంతారు, ఓకే వచ్చి చేస్తాం. సో ఆ డైలాగ్స్ విని సింక్ అయింది రియల్. ఇట్లా ఇక్కడ క్యారెక్టర్ మనకి ఎట్లా కావాలి కదా, మనం ఒకసారి అడిగితే బాగుంటుంది, ఇట్ విల్ బి గ్రేట్ ఇది అనుకోని. అంటే మాకు ట్రైలర్ చూస్తే ఆ క్యారెక్టర్ ఎలా అర్థమైందంటే, మీ టాలెంట్ చూసి నువ్వు వద్దన్నా నేను హెల్ప్ చేస్తాను అట్లా అనిపించిందా? ఓకే అట్లా అనిపించిందా? లేదు, బట్ అది కాదు, ఓకే ఓకే. సో ఈ లవ్ స్టోరీ ఏంటండి, ఎలా స్టోరీలో అట్లా కాదు అంటే, స్టోరీలో అలా లేదు. సో ఈ లవ్ స్టోరీ చూసినప్పుడు ఏమన్నా మీకు ఏమన్నా పాత సినిమాల్లో ఒక మంచి ప్రేమ కథ ఏమన్నా గుర్తొచ్చిందా ఈ కథ విన్నప్పుడు? ఉమాదేవి, ఇప్పుడు మీరు అన్నారు కదా కమల్ హాసన్ గారి అద్భుతమైన పాట, నిజంగానే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఆ పాట. ఆ పాట నా ఫేవరెట్ సాంగ్ అన్నమాట. మీరు గుర్తు చేశారు, అమ్మా మంచి పేరు పెట్టుకున్నాను, సో ఇట్ విల్ వర్క్అవుట్. ఇప్పుడు ఇంతకీ మీ పేరు వైశాలి రాజ్ కాదు కదా, ఎందుకు పెట్టుకున్నారు స్క్రీన్ నేమ్ గురించి అడుగు. ఉమాదేవి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఉమాదేవి, ఇప్పుడు ఉమాదేవి అంతే. సరే సెట్స్ లోంచి బయటకు వచ్చాక చెప్తారా అడిగితే? అంతే, కెమెరాస్ ఆఫ్ చేయాలి అప్పుడు. 23rd వరకు ఉమాదేవి. అంటే మీకన్నా చెప్పారా వైశాలి రాజ్ ఎలా వచ్చింది పేరు, ఎందుకు వచ్చింది? చెప్పారు, బట్ అది పర్సనల్ గా చెప్పింది షూట్ అప్పుడు, అది ఇక్కడ అంతే కదా.